లైలా మూవీ రివ్యూ ఓకే ఓకే నచ్చింది అని చెప్పాలా, నచ్చలేదని చెప్పాలా, అంత మిక్స్ అని చెప్పాలా, ఏం చెప్పాలి అసలు? ఓవరాల్గా నచ్చలేదని చెప్తా. ఎందుకో రీజన్స్ ముందు ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ నువ్వు నెగిటివ్ నా కొడుక అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, స్టార్టింగ్ నుంచే నెగిటివిటీ చెప్తున్నావు అని. సో ఫస్ట్ అయితే పాజిటివ్ చెప్తా. ఇట్లా అనుకోవద్దని చెప్పేసి ఫస్ట్ పాజిటివ్తో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ స్టోరీ ఏం లేదండి, సోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో నాకేమనిపించింది అని అంటే, దీని గురించి తర్వాత చెప్తా, ఇది గుర్తుపెట్టుకోండి. సోను అనే వ్యక్తి ఉంటాడు, తనకు బ్యూటీ పార్లర్ ఉంటుంది. ఆ పార్లర్ని రన్ చేస్తూ ఉంటాడు. ఈ మధ్యలో వాళ్ళతోటి వీళ్ళతోటి గొడవ పడతాడు. సో ఈ గ్యాప్లో ఏమవుతుంది, ఆ పార్లర్ని కూల్చేస్తారు. సో తన పార్లర్ని తను ఎందుకు రన్ చేస్తున్నాడో, అసలు దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంది, తన పార్లర్ని తను ఎలా మళ్ళీ స్టార్ట్ చేశాడు, సో ఇది మీరు మూవీలో చూస్తారు. సో ఓకే యాక్టింగ్ గురించి చాలా అంటే కమెడియన్ క్యాస్టింగ్ అయితే ఉన్నది అన్నమాట. కమెడియన్ క్యాస్టింగ్ అని నేను చెప్పాను, కానీ క్యాస్టింగ్ అయితే ఉన్నది. స్టార్ క్యాస్ట్ అది ఇది అని అంటారు, కానీ కామెడీ చాలా బాగుంది. దాని గురించి ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ పృథ్వీరాజ్ గారు, ఆయన క్యారెక్టర్ ఏంది ఇంతేనా, స్టార్టింగ్ లాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ దగ్గర క్లైమాక్స్ అనుకుంటా. సెకండ్ హాఫ్లో ఒక మెయిన్ కీ అవుతుంది, అదైతే మీరు తెలుసుకోండి ఒకటి. అండ్ విశ్వక్సేన్ లైలా బాగున్నాడు, అంటే ఆ రోల్ బాగుంది, లైలా రోల్ బాగుంది. నాకు సోను రోల్ డ్యూరేషన్ తక్కువైనప్పటికీ కూడా ఇంచుమించుగా నాకైతే అంత ఎక్కలేదు. బట్ లైలా ఈజ్ టూ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ సోను అనే క్యారెక్టర్కి లైలాకి మీకు కంపేర్ చేయకండి. అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ కామెడీ అనేది మనకు చాలా బాగా అర్థమవుతుంది, అది మీరు మూవీలో చూస్తారు. అండ్ మీకు ఒక వ్యక్తి ఉంటాడు, మన రీసెంట్ టైమ్స్లో తండేల్ మూవీలో యాక్ట్ చేస్తాడు, సాయి పల్లవి బ్రదర్ క్యారెక్టర్గా. అండ్ ఇంకొకటి యానిమల్లో ఉంటాడు, చాలా మూవీస్లో ఉంటాడు, మీరు చూస్తే గుర్తుపట్టేస్తాడు. సో ఆ వ్యక్తి కామెడీ కూడా చాలా బాగుంది, ఒకసారి చూడండి. అండ్ హీరోయిన్ మనకు ఫస్ట్ హాఫ్లో అబ్బా ఏంది ఇది అని అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. ఏం చూపెడతారు అసలు ఫ్యామిలీ అని అది అని చెప్పేసి. కొద్దిగా అడల్ట్ కామెడీ అయితే ఉన్నది, సో అదైతే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీ అయితే కొద్దిగా ఇబ్బంది పెడతారని నా ఒపీనియన్, వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు డెఫినెట్గా. సో అడల్ట్ కామెడీ ఉన్నది, సో అంటే నాట్ విత్ హీరోయిన్, బై ద సీన్స్ ఆర్ డిమాండెడ్. సో అట్లా సీన్స్ డిమాండ్ చేసిన కొద్దీ, అంటే డిమాండ్ అని కాదు కానీ వాళ్ళు పెట్టాలనుకుని పెట్టిలో ఏమో ఇట్లా అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్ చేయండి. ఫస్ట్ హాఫ్లో ఇక్కడ కూడా అంత మనకు అనిపించదు. సెకండ్ హాఫ్లో హీరోయిన్ కామెడీ జనరేట్ చేస్తుంది, మళ్ళీ ఇంకేదే కాదు, కామెడీ చాలా బాగుంటుంది, సరే ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ గబ్బర్ సింగ్లో విలన్, సో ఈయన కూడా మెయిన్ విలన్ అనమాట ఆ మూవీకి. నేను చెప్పా కదా ఇంతసేపు, ఇది తాండేల్ మూవీలో ఉన్న యానిమల్ మూవీలో ఒక వ్యక్తి ఉంటాడు. సో ఈయన విశ్వక్సేన్, ఈ 3 క్యారెక్టర్స్ తోటి కొద్దిగా డ్రామా అనేది బిల్డ్ అయింది. డ్రామా అని చెప్పాను, కామెడీ జనరేట్ అయింది అని చెప్తా. క్లైమాక్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. గబ్బర్ సింగ్లో ఉంటాడు, ఆయన దేవర్లో ఉంటాడు, మీకు చూస్తే గుర్తుపడతాను, నేను ఇక్కడ ఫోటోలో వేస్తాను బ్యాక్ సైడ్. సో ఒకసారి చూడండి, చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడు కామాక్షి భాస్కర్లా అసలు వారి రోల్ అంటే ఇది కదా. మూవీ స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ఒక 30-35 మినిట్స్, అట్లా దగ్గర 40 మినిట్స్ వేసుకోండి. ఎంత కట్టుపన్నా లాగు ఏం ఉండదండి, ఏముండదు అలా 40 మినిట్స్లో. మనకి ఏం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, అసలు నేను ఏడున్నా ఏం అర్థం కాదు. కామాక్షి భాస్కర్ల గారి ఎంట్రీ అవుడుతోటే టింగమనే మనకొకటి ఎదుగుతుంది. సో అరే ఏమన్నా కామెడీ కొద్దిగా జనరేట్ అవుతుంది. ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదు, మీరు గెస్ చేయలేరు. మీరు ట్రైలర్లో చూస్తుంటారు, అరే ఇదేంటి ఇలా ఉండాలి కదా, ఇది అది అని చెప్పేసి ఆమె గురించి అనుకుంటారు. బట్ అక్కడ ఇంకోటి, అబ్బా మనం అనుకున్నదే అయ్యిందని అనుకుంటారు, మీరు గెస్ చేస్తూ ఉంటారు. బట్ అది కాదు, అక్కడ అర్థమైందన్నా, మీ లెజర్స్కి అర్థమవుతుంది. సో ఇంకేం చెప్పాలి, సో ఆమె క్యారెక్టర్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారనిపించింది. కామెడీ అయితే మీకు ఇక్కడ తగ్గదండి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాంచెలు అయితే ఫుల్ ఒక కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తా నేను ఇదైతే. అండ్ నెక్స్ట్ ఎమోషన్ గురించి మాట్లాడాలి. నన్ను అడిగితే ఒక న్యూ ఎమోషన్ తీసుకురావచ్చు కదా, ఇప్పటికీ అదే ఎమోషను ఎందుకు, ఆ ప్రామిస్ అది ఇది అని చెప్పి నాకు అనిపించేది. మదర్ ఎమోషన్ తప్పించి వేరే ఏదన్నా
ఎమోషన్ కాకుండా ఒక రీజన్, ఎమోషనే పెట్టాలి. ఇప్పుడు నాకు నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, ఒకసారి మీరే మూవీలో చూడండి ఆ ఎమోషన్ ఏంటో. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. నాకు చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ ఫస్ట్ ఫైట్ అనుకుంటా, ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్, 2 ఫైట్స్లో సినిమాటోగ్రఫీ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మీకు విక్రమ్ మూవీలో ఇంటర్వెల్ సీన్ ఫైట్ ఉంటుంది కమల్ హాసన్ తోటి. సో ఆ ఇంటర్వెల్ ఫైట్ సినిమాటోగ్రఫీకి ఈ సినిమాటోగ్రఫీ చాలా దగ్గరగా మ్యాచ్ అవుతుంది. మీరు ఏంటి అంత బిల్డప్ ఇస్తానో అదేదని మీరు అనుకోవద్దు, చూడండి, చూసి మాట్లాడండి. ఇక ల్యాక్స్ విషయానికి గివే ఇక ప్లస్లు, నేను ల్యాక్స్ గురించి మాట్లాడాలి, చాలా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఆల్మోస్ట్ 75% ల్యాగేనండి, ఏముండదు అసలు, ఏం చెప్తారా అన్నట్టు అనిపిస్తుంది. నేను చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఒక మార్కస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి ఢిల్లీ స్క్వేర్లో. సో ఆ క్యారెక్టర్ ఉన్నట్టు తెచ్చి ఇలా పెట్టినట్టు అనిపించింది నాకైతే, లిటరల్లీ అట్లనే అనిపించింది, ఏం తేడా లేదనిపించింది. పేర్లు వేరు, పేరు ఆ క్యారెక్టర్ పేరు నాకు అంత ఐడియా వస్తలేదు. అండ్ ఇక్కడ ఏం చేసి తెలుసా, ఆడ టిల్లు ఈడ సోను, ఇదే విచిత్రం. అండ్ నాకు బాగా నచ్చింది. నీకు సాంగ్స్ అయితే నాకు అసలు ఏం సాంగ్స్ అండి, అవేం సాంగ్స్ అండి, అసలు నాకు ఒక్క సాంగ్ నచ్చిందండి. పార్టీలో ఒక సాంగ్ వస్తుంది, మీకు సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ సాంగ్, ఒకసారి మీకు చూస్తే ఐడియా వస్తుంది. ఆ సాంగ్ కొద్దిగా కామెడీ జనరేట్ చేసిందని నాకు అనిపించింది తప్పించి ఇంకేం లేదండి సాంగ్స్ అయితే. అసలు ఎందుకండి అనవసరంగా ఎక్స్పోజింగ్స్, హీరోయిన్స్ పెట్టుకున్నామనంటే ఒక మెయిన్, ఇప్పుడు సెకండ్ హాఫ్లో మీరు అంత మంచి రోల్ రాశారు ఆమెకి, హీరోయిన్ గారికి. సో ఫస్ట్ హాఫ్లో ఏమైంది, ఓన్లీ మొత్తం ఓవర్ అయిపోయింది అనిపించిందండి. ఒక్కరు చేసిన దానికి 2-3 అలానే అదే స్టెప్ వేస్తానండి, నాకైతే అంత ఎక్కలేదండి. బీజం దండే దండం పెట్టాలి దూత. అసలు ఆలియా భట్, మీకు ఏదో మూవీ ఉంటుంది రాసుకుంటా, గంగూబాయ్ కథేవాడి, ఈ మూవీ చూడండి, అలా ఒక మెయిన్ థీమ్ ఉంటుంది, అదే బీజం ఉంటుందండి. ఆ సీన్స్ అంటే లైలా తోటి ఒకటి సైలెన్స్ డైలాగ్ ఉంటుంది జస్ట్, ఆ సీక్వెన్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, చూడండి మీకు అర్థమై ఉంటుంది, చూడండి. ఆ సీన్లోనైతే మొత్తం ఇంకా అదే బీజం ఉంటుంది. ఒక దగ్గర 10 minutes రన్ అవుతుందండి ఆ సీన్. అదే ఎందుకు కొత్త బీజం లేకనా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ లేకనా, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి నాకైతే అర్థమవుతలేదు. నాకు బాగా నచ్చిందంటే అడల్ట్ కామెడీ అండి, అసలు నచ్చలేదు. ఎందుకు ఇట్లాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నారో జోక్సన్ గారు అయితే నాకు అర్థమవుతుంది. అవి అయితే ట్రిమ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే కామెడీ జనరేట్ అవుతుంది, ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూస్తారు, వాళ్ళు ఇబ్బంది పడరు, చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. సో ఇదైతే కరెక్ట్ నాట్ ఫేర్ అండి. ఫైనల్గా విశ్వక్సేన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నేనే కాదు చాలా మంది కూడా, స్టోరీ కొద్దిగా మంచి యూనిక్ ఉన్న స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని, గామి ఉంటుంది, గామి చాలా బాగుంటుంది. ఆయన కూడా అఫ్కోర్స్ ఒక్కొక్కసారి ఆడేవు స్టోరీస్ బాగున్నా కూడా దానికి ఏం చేయలేము. మీరు అట్లాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుని, నాకు అర్థమవుతుంది ఆయన డెడికేషన్ ఈ మూవీకి ఎట్లా పెట్టారో. సో ఇక అంత మించి అయితే నేను చెప్పలేను, ఈ పాటకు అర్థమైంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, ఒక ఫ్లాప్స్ మీద ఫ్లాప్స్ పడుతూనే వచ్చాయి, కానీ ఇప్పుడు ఆయన కొద్దిగా రియలైజ్ అయ్యాడో మరి తెలీదు, బట్ ఆడియన్స్ కొత్తగా చూపించాలని చెప్పేసి కొత్త స్టోరీస్ని అయితే తీసుకుని వస్తున్నాడు. సో అట్లాంటి డైరెక్టర్ మీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. చూడండి, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. కామెడీ ఆడియన్స్కి అయితే పక్కా రీచ్ అవుతుంది. అండ్ బ్రహ్మానందం గారి మూవీ కూడా అది చూడలేదు, చూసి రివ్యూ చెప్పే ప్రయత్నం చేస్తాను, లేట్ అయితే ఏమనుకోకండి. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.